సనాతన ధర్మానికి సంబంధించి సనాతనం బోర్డ్ తీసుకురావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా పాటుపడుతున్నారని చెప్పొచ్చు. ప్రజెంట్ దానికోసమే అటు తమిళనాడు, అదేవిధంగా నార్త్ మరియు సౌత్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాలని చెప్పేసి ఆయనతో కోరుకున్నా. మరి సనాతనం బోర్డ్ తీసుకురావడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటారు? సో ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. దానికోసం ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు కొన్ని నియమాలు అంటూ పాటించాలి. సో మరి రాష్ట్రానికి ఎవరు పాటిస్తారంటే మరి ముందు పవన్ కళ్యాణ్ గారు అయితే నిలబడుతున్నారనమాట. సో ఆయన అన్ని రాష్ట్రాల్లో నుంచి అందరినీ కలుపుకుంటూ దీనికోసం ఎవరైతే నిలబడగలుగుతారో, నిజాయితీగా ఎవరైతే నిలబడతారో వాళ్ళందరినీ కలుపుకుంటూ ఒక బోర్డుగా అయితే చేద్దామని, ఒక రాష్ట్రంలో కాదు మొత్తం దేశానికే ధర్మాన్ని కాపాడే బోర్డు ఒకటి తయారు చేయాలనే విధంగా ఆ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఐక్యతతో పనిచేసే విధంగా ఉండాలని ఆయన అయితే ఆశిస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ మోడీ గారి లెవెల్ నుంచి ఆయన ఫుల్ సపోర్ట్ అయితే ఉంది దీంట్లో. సో మరి ఇప్పుడు ఆయన తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఇప్పుడు మన దగ్గర ఏమేమి నష్టం జరుగుతుంది, బయట వాళ్ళు ఎట్లా మనల్ని ఒక వేరే దానిలోకి తీసుకువెళ్తున్నారు అనే విధంగా సో వాళ్ళందరినీ ఆపి మన వాళ్ళని మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అంటే సో మన ఆలయాలను కూడా రక్షించుకోవాలి, మన దగ్గర ఉండే కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రతి స్టేట్కి ఖచ్చితంగా ఉండాలి. సో మరి ఆయన నిలబడుతున్నారు కాబట్టి ఆయనతోటి అందరూ సీఎంలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిలబడితే ఖచ్చితంగా అన్ని స్టేట్లు వాళ్ళు ఒక ఇదిగా బలంగా వెళ్తే ఖచ్చితంగా అందరూ కూడా అనుకున్నది సాధిస్తారు. సో ఇంకొక 100 ఏళ్ళు కాదు, ఇంకొక 200 ఏళ్ళు అయినా సరే మన సనాతన ధర్మం అనేది నీట్గా ఉండాలి, దాన్ని అలా వెళ్ళనివ్వాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రతి అడుగడుగునా ఉండాలి. సో ఇప్పుడు ఆయనకు ఉన్నట్టు ఆయన ఒక్కడికే ఉంటే సరిపోదు కదా. సో ప్రతి ఒక్క నాయకుడికి ఆ పార్టీ అనే కాదు బయట రాష్ట్రాల్లో పార్టీలకు కూడా ఇతర పార్టీలకు కూడా దాన్ని కాపాడాలి అనే విధంగా ఆ ఐడియాలజీ ఉంటేనే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. లేదు అంటే కనుక కాలక్రమేణా అన్నీ కూడా నష్టపోతూ ఉంటారనమాట. సో మరి అది ఆయన ఇప్పుడు చెప్తున్నారు, ఆ చెప్పేదాన్ని ఒకసారి ఆలోచించి అందరూ కూడా ఆయనతో కలిస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. ఆయన అయితే పెట్టేదే ఆ బోర్డులో ఎవరు నిలబడతారు, ఆయన తోడుగా ఎవరు ఉంటారు, ముందు నుంచి ఉండేవాళ్ళని ఖచ్చితంగా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన అందరితోనూ సహకరిస్తారనమాట. సో మరి ఆయనకు కూడా అందరూ సహకరించి దీనికోసం పాటుపడాలి. సో ఖచ్చితంగా అది కానీ చేసుకుంటే కనుక మన హిందూ ధర్మాన్ని కానీ ఇది కానీ మొత్తాన్ని కూడా ముందుకు ఈజీగా తీసుకెళ్తారు. సో ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే అందరూ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు మొలవాలన్నమాట.